దానికి మాత్రం ఆయనకు చాలా సివియర్గా లా ప్రకారం పనిష్మెంట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఇక్కడ ఏమొస్తుందంటే మేడం, షీజ్ ఆపరేషన్ కూడా కాలేదు ఆ అమ్మాయి, ఫర్దర్గా కూడా ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ సెరగేసీ నుంచే స్టార్ట్ అయింది. ఇంకొకటి, ఈ సెరగేసీలో అందరికీ తెలిసిన విషయం, మీకు తెలియని విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ సెరగేసీలో డబ్బు అనేది తీసుకోవడం లాంటిది చేయకూడదు. అంటే ఇది కేవలం వ్యాపారంగా చేస్తున్నారు. ఇది కమర్షియల్ సెరగసీ అంటారు. అంటే క్లోజ్ రిలేటివ్స్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తీసుకోరు కదా, అందుకోసమని లాలో దాన్ని పెట్టారు. సో మీరు ఇది డబ్బు ఒక వ్యాపారంగా చేస్తున్నారు కనుక ఇక్కడ మీ చేతుల్లో ఉన్నది కనీసం ఆపరేషన్స్ లాంటి మీరు చేయించుకోవడం మూలాన ఫర్దర్గా మీ ఆరోగ్యాలు పాడైపోకుండా ఇక్కడ ఒకటి ఉంటుంది మేడం. ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ అమ్మాయి రేపొద్దున ఇట్లా పిల్లల్ని కంటూ పోతుంటే ఈ అమ్మాయి హెల్త్కి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. తర్వాతనేమో ఆ పిల్లలు రేపొద్దున ఆర్ఫన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా అతను పెళ్లి చేసుకుంటాను, నేను ఉంటాను అని అంటుంది. లీగల్గా ఆ అమ్మాయి ఆ పెళ్లి కుదరదు, ఈవిడ మీ భార్యే. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు మేడం, వీళ్ళు ఇక్కడ ఉండే సికింద్రాబాద్లోనే ఆలుగడ్డలోట మనం ఒక కౌన్సిలింగ్ లాంటి దానికి పంపించి అమ్మాయికి తెలియట్లే 21 ఇయర్స్ అనండి. ఆ 21 ఇయర్స్లో అమ్మాయి లైఫ్లో ఇన్ని సంఘటనలు జరిగిపోయాయి. సో డైవర్స్ అనేది నీ మనసులో పెట్టుకోకుండా అమ్మ, నువ్వు కౌన్సిలింగ్ దాని దృష్టి మీద పెడితే మాత్రం డెఫినెట్గా కూడా ఇంకా నీ లైఫ్లో ఎవరు నిన్ను అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఇదంతా మన జీవితం మంచిగా సాగాలి, 10 మంది నన్ను చూసి గౌరవించాలి, నా పిల్లలకి నా ప్రేమ దక్కాలి, ఈ పిల్లలు నా పిల్లలు, ఇలాగ ఆలోచించే వాళ్ళకి, ఒక ఎథిక్స్తో ఆలోచించే వాళ్ళకి మనం చెప్తే అర్థమవుతాయి. అమ్మాయికి ఏమన్నా ఎక్కింది అనుకుంటారు మీరు ఎంతసేపు చెప్పింది? ఆ అమ్మాయి ఆ దొంగ దారిలో, ఆ దొంగ సరసం, ఆ దొంగ ఒక రిలేషన్షిప్, దానికే అమ్మాయి ఎక్కువ వాల్యూస్ ఇస్తుంది తప్ప అమ్మాయి పిల్లలకో, అమ్మాయి భర్తకో, లేకపోతే రేపు నాకు అవసరమైతే ఇంకొకసారి నేను వెళ్ళి సరగేట్ మదర్గా అయిపోతాను అంటది. అమ్మాయి తను చాలా ఒక సూపర్ లేడీ అని అనుకుంటుంది, సూపర్ మ్యాన్ లాగా. అవునా గాయత్రి? అలాగే అనుకుంటున్నావు కదా? అవునా? అలాగ అనుకునే వాళ్ళు ఎవరంటే జంతువులు. జంతువులకి మనుషులకి తేడా ఏంటంటే, వాటికి 5 సెన్సెస్ అంటే వాటికి మనకి 6 సెన్సెస్ అనేది. 6 సెన్స్ అనేది ఆలోచించుకోవడం. ఆలోచన అనేది దేనికి? ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అసహించుకుంటున్నారా, లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర మనం మర్యాదగా ఉండాలా, ఒక మంచి చెడు జీవితంలో ఏంటి అన్నది ఆలోచించి చేయడానికే ఆ 6 సెన్స్ అనేది ఉంటుంది, ఆలోచన శక్తి అనేది. నువ్వు దాన్ని పక్కన పెట్టేసి నేను ఒక జంతువులా బతుకుతాను, ఎవరేమనుకుంటే ఏంటి, నేను ఎందుకు ఆలోచించుకోవాలి, నాకు ఏది నచ్చితే అది నేను చేస్తా అని నువ్వు చేస్తున్నావు. అవునా కదా? నువ్వు చేసే పని నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు తప్ప ఎదటి వాడు దాన్ని చీ అంటున్నాడా, తూ అంటున్నాడా అని ఆలోచిస్తున్నావా? దీనికంతా నాందెవరు? నువ్వే. రెండో పిల్లోడికి 6 నెలలు 7 నెలలు కూడా లేనప్పుడు నీ పెళ్ళాన్ని నువ్వు వచ్చి నువ్వు డబ్బులు సంపాదించి తీసుకురా, ఎవరో పిల్లని నువ్వు కను, ఆ డబ్బులతో మనం బతికేయచ్చు, మన అప్పులు తీరిపోతాయని పంపించినోడివి నువ్వు. ఇప్పుడేమో మీకు ఏ క్షణంలో నువ్వు వెళ్ళి ఎవరో అమ్మాయితో సొల్లు కబుర్లు చెప్పి నా పెళ్ళాం ఇలాగా నువ్వు మాట్లాడిన వాడు ఆ రోజు నువ్వు ఆలోచించాడు పిల్లల గురించి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.